UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు ఇక తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న వైదర్భి ఏమని అడిగారు గురువుగారిని గురువుగారు ఎలాంటి సమాధానం చెప్పారు ఈ ప్రశ్న ఉపనిషత్తులో చెప్పండి. ఈ విదర్భుని కుమారుడు వైదర్భి ఇతడు కూడా ప్రశ్న వేశాడు చాలా చక్కగా. ఇప్పుడు కబంది అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమో సూర్యచంద్రుల్ని సృష్టించి ఆ భగవంతుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అనే గొప్ప అంశాన్ని మనకు తెలియజేశాడు. అవును. తర్వాత ఈ విదర్భి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ శరీరంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, ఇవి అందరికి తెలిసినవే కదా. ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఈ యొక్క శరీరం పనిచేయడానికి ఉపయోగపడతాయి. అవి శరీరం అయితే శరీరంలో పని చేస్తేనే శరీరం, ఇంద్రియాలు పనిచేస్తేనే శరీరం పనిచేసినట్టు. కానీ ఇంద్రియాలను పనిచేసేది ఏమిటి అని ఇక్కడ ప్రశ్న అన్నమాట, విదర్భుని యొక్క ప్రశ్న అన్నమాట. ఏమిటి అక్కడ ఈ శరీరంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి అంటే అప్పుడు పిప్పలాదుడు చెప్పినాడు, ప్రాణం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అది ప్రాణశక్తి చేతనే ఈ శరీరం నడుస్తుంది. శరీరం నడవడానికి ప్రాణం కారణం. కాబట్టి శరీరం ద్వారా పనులు జరగడానికి ఇంద్రియాలు కారణం. అదన్నమాట. కరచరణాలు ఇవన్నీ కూడా కన్ను ముక్కు ఇవన్నీ అవయవాల ద్వారా మనం పనులు చేస్తూ ఉన్నాము. కానీ శరీరం అనేది పని చేయకపోతే అవయవాలు ఏం పని చేస్తాయి? కాబట్టి శరీరం పని చేయడానికి నడవడానికి ప్రాణం చాలా ముఖ్యమైనటువంటిది అని చెబుతూ ఈ ప్రాణం అనేది శరీరంలో 5 రూపాల్లో మనకు కనిపిస్తుంది అని చెప్తాడు. ప్రాణం కనిపిస్తుంది, ప్రాణం కనిపిస్తుంది. నిజానికి అంటే 5 విభాగాలుగా కనిపిస్తుంది అన్నాను నేను. నిజానికి ప్రాణం కనిపించదు. ప్రాణం అంటే గాలే కదా, మీరు అన్నట్టుగా ప్రాణం ఏం కనిపించదు, కానీ అనిపిస్తుంది. ప్రాణం ఉన్నదని అనిపిస్తుంది. అది నిజంగా కనిపించినట్టే. నిజానికి అది గాలి మనకు కనిపించదు. అందుకే భగవంతుడు కూడా కనిపించడు మనకు, కానీ ఉన్నాడా లేదా? ఉన్నాడు భగవంతుడు. అట్లాగనే ప్రాణం కూడా ఉంది. ఇది గుండెలో ఉన్నదాన్ని ప్రాణము అంటాము, అది కంఠబిలంలో ఉన్నదాన్ని ఉదానము అంటాం. తర్వాత నాభిలో ఉన్నటువంటి దాన్ని మనం సమానం అంటాం. తర్వాత మలమూత్ర ఇంద్రియాల్లో ఉన్నటువంటి దాన్ని అపానము అంటాం. శరీరం అంతటా ఉన్నదాన్ని వ్యానము అంటాం. ఇవి 5 పేర్లతో ఈ ప్రాణం అనేది పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఇంద్రియాలకు అన్నం పెట్టేది, బలం ఇచ్చేది, శక్తినిచ్చేది ప్రాణమే. ప్రాణం అనేది లేకపోతే ఇంద్రియాలు ఏమీ చేయజాలవు, ఏమి అవి పనిలేనివి అయిపోతాయి. అందుకే లోకంలో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించినప్పుడు నీ ప్రాణం బాగుందా అంటారు. నీ చెవి బాగుందా, నీ కన్ను బాగుందా, నీ కాలు బాగుందా, నీ చెవి బాగుందా అని అడగరు, ప్రాణం బాగుందా అని అడుగుతారు. అంటే ప్రాణం బాగుంటే బాగలేకపోయినా ప్రాణం బాలేదు బిడ్డ అంటారు. అది కూడా అచ్చమైన భాషలో నా ప్రాణం బాలేదు బిడ్డ అంటాడు. అంటే ఏమిటి? ఏదో అవయవం, ఏదో ఇంద్రియం బాగాలేదన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ మరొక సమాధానం ఏమిటంటే పిప్పలాదుడు ఇచ్చింది, అందుకే ఈ ప్రాణశక్తి చేత ఈ ఇంద్రియాలు నడుస్తున్నాయి కాబట్టి ఇంద్రియాలు కూడా ప్రాణం అనే పేరును ధరించాయట. అవి అది ఇంద్రియాలను కూడా ప్రాణాలు అని పిలుస్తారట. అది ఆ విధంగా మనకు పిప్పలాదుడు ప్రాణమే ఈ శరీరంలో చాలా ముఖ్యమైనది అని తెలియజేయడం జరిగింది. రైట్. సో చాలా చక్కగా ఉంది. నిజంగా ఇంద్రియాలకి ప్రాణమే ఆధారం అని చెప్పిన ఈ సమాధానం ఏదైతే ఉందో అందరూ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే మామూలుగా ప్రాణం ఎలా ఉంది, ప్రాణం మీకు కనపడుతుందా, ఎక్కడ కనపడుతుంది, ఇలాంటి ప్రశ్నలు మామూలుగా. మీకు ప్రాణం ఉంది, ఊపిరి ఉంది అంటే దానికి కారణాలు అనేకం కావచ్చు, మనకి తెలిసిన సైంటిఫిక్ రీజన్స్ చాలా కావచ్చు. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఎలాంటి సమాధానం ఇస్తున్నాయి, ఈ విషయాలన్నీ తప్పకుండా ముందు మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా తెలియచెప్పే ప్రయత్నం చేద్దాం. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.